సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో కరీంనగర్కు చెందిన 15 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్కు విజయవంతంగా అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిర్వహించి పూర్తి ఆరోగ్యాన్ని అందించారు. డాక్టర్ కె. అశోక్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ చికిత్సతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. యశోద హాస్పిటల్స్లో లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా సహా పలు రక్త క్యాన్సర్లు, రక్త రుగ్మతలకు వయోజనులు, పిల్లలకు సమగ్ర చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 400కు పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించిన ఈ కేంద్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన మరియు సరసమైన వైద్యం అందించడంలో ముందంజలో ఉంది. ఆకలి చచ్చిపోవడం, బరువు తగ్గిపోవడం, ఇలా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సింపుల్ మన బ్లడ్ టెస్ట్ లోనే తెలిసిపోతుంది క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా అనేది. అది బయటపడిన తర్వాత వాళ్ళకి ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చామంటే వాళ్ళు కూడా ఇవన్నీ ఏంటంటే నయం కాని జబ్బులు, బట్ యూ కెన్ కంట్రోల్ దట్ ఈస్. 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి కంట్రోల్ అయిపోతుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగుంటారు, 5 సంవత్సరాలు బాగుంటారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ ఒక 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ బాగా అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రానిక్ ల్యూకీమియాస్ అంటాం. ఇంకొక రకమైన కండిషన్ మనం ఇక్కడ ట్రీట్ చేసేది ఏంటి అంటే చిన్నపిల్లల్లో, ఎస్పెషల్లీ మన సైడ్ కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఇటు సైడ్ చాలా కామన్గా చూసేది తెలసీమియా అనేది ఒకటి జన్యుపరమైన జబ్బు, అండ్ సికిల్ సెల్ అనీమియా అనేది ఇంకో రకమైన జన్యుపరమైన జబ్బు. తెలసీమియా అంటే వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకి పుట్టుకతోనే వాళ్ళకి సమ్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్లడ్ రిక్వైర్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకోకపోతే వాళ్ళ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 10-12 ఉండాల్సింది 5-4కి పడిపోతుంది అనమాట. దానివల్ల వాళ్ళు ఆ పిల్లలు సరిగా ఆడుకోలేకపోవడం, కొద్దిగా నడిచినా వాడికి ఆయాసం ఎక్కువ అయిపోవడం, ఐసీయూలో రావడం, ఆయాసంతో ఐసీయూలో రావడం, హార్ట్ ఫెయిల్ అవ్వడం, బికాస్ ఆఫ్ లో హీమోగ్లోబిన్ వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యే దానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి వాటిల్లో మనకు రక్తం ఎక్కించుకుంటేనే తనకి రక్తం నిలబడుతుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ మళ్ళీ ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి ఒకే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్, అంటే పూర్తిగా నయం చేయగలిగే ట్రీట్మెంట్ ఏంటంటే బిఎంటీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. దట్ ఈస్ అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఆ అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ తెలసీమియా ఉంది, ఆ పేషెంట్కి తెలసీమియా డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికన్నా ఒక టెస్ట్ చేస్తాం. ఆ అబ్బాయి రక్తం ఈ అబ్బాయికి సూట్ అవుతుందా లేదా అనే దానికి HLA టైపింగ్ అనేది ఒక టెస్ట్ చేసి సూటబుల్ డోనర్ అని కానీ ఫిక్స్ అయ్యామనుకోండి, లేదా పేరెంట్స్కి చెక్ చేస్తాం. వీళ్ళు ఎవరన్నా సూటబుల్ డోనర్ ఉంటే వాళ్ళ రక్తం వీళ్ళకి కానీ ఎక్కిస్తే తనకి ఇంకా క్యూర్ అయిపోతుంది. కానీ సింపుల్గా చెప్పడంలో ఇదే అనమాట బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే. ఇది ట్రాన్స్ప్లాంట్ అంటే ఇదేదో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా కోత అనేది ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మంచి రక్తం తీసుకొని, తల్లి కణాలు తీసుకొని, ఆ తల్లి కణాలని వీళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేయడం. ఒక నెక్లో ఒక లైన్ పెట్టుకుంటాం, దాంట్లో ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే ఒక 1 మంత్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంత సింపుల్గా ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అంత సింపుల్గా ఉండదు. ముందు చాలా కండిషనింగ్ అని ఉంటుంది, తర్వాత కణాలు ఎక్కించిన తర్వాత తనకి వచ్చే కాంప్లికేషన్ ట్రీట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ద హాస్పిటల్లోనే చిన్న అప్పుడే పుట్టిన బిడ్డలాగా చూసుకోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళని. అది అయిన తర్వాత ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఆ అబ్బాయికి మళ్ళీ జీవితంలో రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితే ఉండదు అనమాట. అయితే ఏంటి సార్ ఇప్పుడు రక్తం నెల ఎక్కించుకుంటే ఏమైపోతుంది, దానికి ఇంత పెద్ద కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలనుకుంటారు. ఏమవుతుందంటే తెలసీమియాలో మాటికి నెల రక్తం ఎక్కించుకునే కొద్దీ ఏమవుతుందంటే ఆ రక్తంలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఐరన్ పోయి లివర్లో కానీ హార్ట్లో కానీ డిపాజిట్ అయ్యి లివర్కి సంబంధించిన ప్రాబ్లం లైక్ సిరోసిస్ అంటాం. అంటే లివర్ మామూలుగా మనకు ఒక ఆర్గాన్ లాగా లేకుండా ఒక గట్టిగా రాయిలాగా అయిపోతుంది అనమాట. దానివల్ల లివర్ ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లానే హార్ట్లో కూడా ఐరన్ అంతా డిపాజిట్ అయ్యి హార్ట్ కొట్టుకోవాల్సిన కెపాసిటీ కన్నా తక్కువ కొట్టుకుంటుంది, లీడింగ్ టు హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో ఈ తెలసీమియా పేషెంట్స్ అంతా మాటికి రక్తం ఎక్కించుకుంటూ బై ద ఏజ్ ఆఫ్ 20-25 ఇయర్స్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఎయిదర్ లివర్ ఫెయిల్యూర్ అన్నా హార్ట్ ఫెయిల్యూర్ అన్నా బై ద ఏజ్ ఆఫ్ 20-25 ఇయర్స్ చనిపోతూ ఉంటారు యూజువల్గా. అంతకన్నా ఎక్కువ బతకలేరు బికాస్ ఆఫ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ లీడింగ్ టు ఐరన్ ఓవర్లోడ్ లీడింగ్ టు కార్డియాక్ ఫెయిల్యూర్ ఆర్ లివర్ ఫెయిల్యూర్. సో వాళ్ళకి మనం ఎప్పుడు కానీ ఫస్ట్ తెలసీమియా డయాగ్నోస్ చేసిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక దగ్గర ఉన్న హెమటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రాన్స్ప్లాంట్కి వర్కప్ చేసుకుంటేనే బెటర్. ఎంత తొందరగా మనకు
ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే అంత సక్సెస్ రేట్ కూడా అంత బాగుంటుంది. యూజువల్గా లెస్ దెన్ 10 years ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ రేట్ మోర్ దెన్ 90%. దాని పై పడితే మాత్రం సక్సెస్ రేట్ 50-60% పడిపోతుంది అన్నమాట ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ రేట్. అలానే సికిల్ సెల్ అనీమియా అనేది ఇంకో రకమైన జబ్బు. ఇది కూడా జన్యుపరమైన జబ్బే. యూజువల్గా వాళ్ళలోనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అంటే కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటాం కదా, అత్త కూతుర్ని కానీ మామ కొడుకుని అట్లా పెళ్లి చేసుకునే దానివల్ల ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో సికిల్ సెల్ అనీమియా అనేది కూడా జన్యుపరంగా వచ్చే జబ్బు అనమాట. వీళ్ళు కూడా మాటిమాటికి రక్తం ఎక్కించుకోవడం కానీ లేకుంటే సివియర్ బాడీ పెయిన్స్తో అడ్మిట్ అవుతూ ఉంటారు మాటిమాటికి హాస్పిటల్కి, లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్తో సివియర్ బోన్ పెయిన్స్తో అడ్మిట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా మనము 1 yearలో మోర్ దాన్ 2 or 3 అడ్మిషన్స్ అవసరం పడితే ఇలాంటి కండిషన్స్ వల్ల వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది, సికిల్ సెల్ అనీమియా అనేది కూడా. సో ఇది కాకుండా మనం చేసే ఇంకొక రకమైన హై ఎండ్ ట్రీట్మెంట్ ఏంటంటే బిఎంటీస్, అదే అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఎస్పెషల్లీ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది పిల్లల్లో లింఫోమాస్లో కానీ లుకీమియాస్లో కానీ జర్మ్ సెల్ ట్యూమర్స్ అని న్యూరోబ్లాస్టోమాస్ అనే దాంట్లో. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే పేషెంట్కి బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింఫోమా పేషెంట్ ఉన్నాడు, క్యాన్సర్ ఉంది, కీమో ఇచ్చాము, జబ్బు తిరిగి వచ్చింది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఒక 2-3 సైకిల్ కీమో ఇచ్చిన తర్వాత జబ్బు బాగా తగ్గిన తర్వాత మళ్ళీ జబ్బు తిరిగి రాకుండా ఉండడానికి హై డోస్ కీమోథెరపీ ఇచ్చి పేషెంట్ దగ్గర నుంచే కణాలు తీసుకొని మళ్ళీ తిరిగి పేషెంట్కి ఎక్కిస్తాం. దాన్ని అట్లాగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ తిరిగి వచ్చే ఛాన్స్ ఒక 20-30% ఉందనుకోండి, లెస్ దెన్ 5% చేస్తుంది. ఇది ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే. అదే అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే పేషెంట్ నుంచి కాకుండా డోనార్ నుంచి తీసుకునేదాన్ని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ డోనార్ ఎయిదర్ పేషెంట్ వాళ్ళ అన్నదమ్ములు, బ్రదర్స్, సిస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ అవ్వచ్చు, లేదా అన్రిలేటెడ్ డోనార్ అంటే పేషెంట్కి సంబంధం లేని డోనార్. ఎస్పెషల్లీ డోనార్ రిజిస్ట్రీస్ ఉంటాయి, డా3 రిజిస్ట్రీ అనేసి ఒకటి, ఆర్ డికేఎంఎస్ అని జర్మనీ నుంచి ఒక రిజిస్ట్రీ ఉంటుంది, అది కానీ లేకుంటే అమెరికాలో ఒకటి ఉంటుంది, నేషనల్ మ్యారో డోనర్ ప్రోగ్రామ్ NMDP అనేసి. వాళ్ళ దగ్గరికి మన రిపోర్ట్ కానీ HLA రిపోర్ట్, మ్యాచింగ్ రిపోర్ట్ కానీ పంపిస్తే వాళ్ళు సెర్చ్ చేసి మనకు పలానా వాడు ఈ కంట్రీలో పలానా పేషెంట్ సూట్ అయిన ఒక డోనర్ ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది మనం పేషెంట్కి పాస్ ఆన్ చేయగలిగితే వాళ్ళకి కానీ ఓకే అనుకుంటే మనం అక్కడి నుంచి స్టెమ్ సెల్స్ తెప్పించి ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి మనము లాస్ట్ 10 yearsలో దగ్గర ఒక 400 ట్రాన్స్ప్లాంట్స్ వరకు చేయగలుగుతాం, బోత్ అట్లాగస్ అండ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అనమాట. రీసెంట్గా మనం ఈ కరీంనగర్ నుంచే మనకి సిద్దిపేట నుంచి ఒక 2-3 క్యాన్సర్ పేషెంట్స్కి, ఒక 15 years అబ్బాయికి, ఒకరికి 8 years అబ్బాయికి, షామీర్పేటలో నుంచి ఒక 6 months బేబీ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం. వాళ్ళకి ఏదో జన్యుపరమైన లోపం వల్ల 6 months అబ్బాయికి కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసి బాగా అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయికి ఏజ్ వచ్చి 4-5 years గోయింగ్ టు స్కూల్ అనమాట. సో అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ ఏ క్యూరేటివ్ ఆప్షన్. ఒక్కసారిగా అది కానీ చేసామంటే, ఏదైనా ఎక్కడ అవసరమైతే అక్కడ కానీ చేయగలిగితే అది క్యూర్ ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ తెలసీమియా అనే దాంట్లో, నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలసీమియాలో, సిక్కిల్లో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే మాత్రం వాళ్ళకి మళ్ళీ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఉండదు. అలాగే ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, అప్లాస్టిక్ అనీమియా. వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది చిన్నపిల్లల్లో అన్నా ఉంటుంది, లేదా వయసు పెద్దపడిన 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకన్నా వాళ్ళకి ఏమవుతుందంటే HB తగ్గిపోతుంది, WBC తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో HB తగ్గిపోతే, రక్తం తగ్గిపోతే ఏమవుతుంది, వాటికి తన పని తను చేసుకోలేరు, కొద్దిగా నడిచినా ఆయాసం రావడం అట్లా ఉంటుంది. సో వాళ్ళకి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గిపోతే వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో వీళ్ళందరూ కంటిన్యూస్గా బ్లడ్ అండ్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటారు. అలానే పెద్దవాళ్ళలో కూడా వీళ్ళకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఈ అప్లాస్టిక్ అనీమియా కానీ కన్ఫర్మ్ అయిందంటే ఫస్ట్ డైరెక్ట్ ఆప్షన్ ఈజ్ ట్రాన్స్ప్లాంటే, అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అది కానీ చేయగలిగితే వాళ్ళకి క్యూర్ రేట్ మోర్ దెన్ 80%. అగైన్ క్యూర్ రేట్ ఎంత అంటే డిపెండింగ్ అపాన్ ద మ్యాచ్, ఫుల్ మ్యాచా హాఫ్ మ్యాచా. ఫుల్ మ్యాచ్ అయితే క్యూర్ రేట్ మోర్ దెన్ 90%, హాఫ్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ లైక్ 60-70% ఉంటుంది. అది కానీ చేయగలిగితే వాళ్ళకి మళ్ళీ ఇట్స్ ఎ క్యూరబుల్ వన్. ఎస్పెషల్లీ ఈ ప్లాస్టిక్ టాల్, సికిల్లో వీటిలంతా అలోజెనిక్ బిఎంటీ చేస్తే క్యూర్ అయిపోతుంది. అలాగే అలోజెనిక్ బిఎంటీ కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా, లైక్ అక్యూట్ లుకీమియాస్,
ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏఎల్ఎల్ ఏఎంఎల్లో కూడా మనకు ఎక్కడైతే ఇండికేషన్ ఉందో అక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే మోర్ దాన్ 90% is the cure rate for blood cancers also. సో ఇంతకన్నా నేను ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఏమైనా అడిగితే క్లియర్ చేయగలుగుతాను. సరే అండి, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దే విల్ బి అది చాలా వరకు క్యూర్ అయిపోతుంది. ఇదే కాకుండా బ్లీడింగ్ డిజార్డర్స్, క్లాటింగ్ డిజార్డర్స్. బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే మనకు వాళ్ళకి మామూలుగా మనకి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి మనకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత వాళ్ళకి మనకు ఆగిపోతుంది. కానీ జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, లైక్ హీమోఫిలియా డిజీజ్ వెరీ కామన్, హీమోఫిలియా బి అంటాం. వీళ్ళలో ఏమవుతుందంటే మనకి వాళ్ళకు ఉన్న జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల బ్లీడింగ్ అనేది ఆగదు. వాళ్ళకి ఆ ఫ్యాక్టర్స్ అనేది ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం సప్లిమెంట్ చేస్తే ఇంజెక్షన్స్ రూపేనా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీక్లీయా వన్స్ ఇన్ ఎ మంత్ ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్లీడింగ్ రాకుండా మనం అరికట్టచ్చు. ఇలాంటి కండిషన్స్ కూడా యాజ్ ఎ హెమటాలజిస్ట్ వీ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది కాకుండా క్యాన్సరస్ కండిషన్స్కి వచ్చామంటే ప్రిడామినెంట్గా మన క్యాన్సర్స్ మనం అనుకుంటే లుకీమియాస్ అంటాం, లింఫోమాస్ అంటాం, మైలోమా అంటాం. ఇది ప్రిడామినెంట్గా క్యాన్సరస్ కండిషన్స్ ఇన్ ద బ్లడ్. లుకీమియాస్లో అగైన్ అక్యూట్ లుకీమియాస్, క్రానిక్ లుకీమియాస్ అంటాం. అక్యూట్ అంటే జస్ట్ ఒక 2 వారాలు 3 వారాల నుంచి బాగానే ఉంది, ముందు బాగానే ఉన్నామండి, లాస్ట్ 2-3 వీక్స్ నుంచే మనకు రక్తం పడిపోతుంది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అనేసి వస్తారనమాట. సో ఎందుకు అనేసి మనం మామూలుగా అన్ని నార్మల్ టెస్ట్లు చేసిన తర్వాత బోన్ మ్యారో టెస్ట్ కానీ చేస్తే దాంట్లో వాళ్ళకి క్యాన్సర్ అన్ని బయటపడతారు అనమాట. అది అక్యూట్ లుకీమియాస్ అంటాం. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఏఎంఎల్, ఏఎల్ఎల్ అనేసి. ఏఎంఎల్ అంటే ఇది ప్రిడామినెంట్గా అడల్ట్ పాపులేషన్ మోర్ దాన్ 20-30 ఇయర్స్ వాళ్ళలో వచ్చే జబ్బునే అక్యూట్ మైలాయిడ్ లుకీమియా. అట్లే చిన్నపిల్లల్లో వెరీ కామన్గా వచ్చేది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ఏఎల్ఎల్ అంటాం. ఎందుకు వస్తుంది ఈ జబ్బులు మనకు అనేది ఎవరికి తెలియదు. కానీ అడల్ట్స్లో వచ్చేది ప్రిడామినెంట్గా స్మోకింగ్, డ్రింకింగ్, ఒబిసిటీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, కొంతమందికి పొల్యూషన్ వల్ల, లేకుంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కానీ చిన్నపిల్లల్లో ఏఎల్ఎల్ ఎందుకు వస్తుంది తెలియదు, ఎవరికి తెలియదు. సో అలాంటి కండిషన్స్ కూడా మనం యూజువల్గా ట్రీట్ చేస్తుంటాం. అలాగే లింఫోమాస్ అంటే వాళ్ళకి ఈవినింగ్ అయితే జ్వరం రావడం, చంకల్లో కానీ ఇక్కడ నెక్లో మెడ దగ్గర కానీ గజ్జల్లో కానీ వాళ్ళకి గడ్డలలాగా వస్తాయి. అది బయాప్సీ చేసి చూస్తే లింఫోమా అంటారు అనమాట. లింఫోమాలో అగైన్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అనేసి. హాడ్జ్కిన్స్ లింఫోమా వచ్చి ప్రిడామినెంట్గా మనం పిల్లల్లో చూస్తాం, లేదా మోర్ దాన్ 60 ఇయర్స్ పెద్దవాళ్ళలో అన్నా చూస్తాం. దీనికి క్యూర్ రేట్ ఒక 6 నెలల ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే క్యూర్ రేట్ ఈజ్ మోర్ దాన్ 80-90% అనమాట. దో ఇట్ ఈస్ ఎ క్యాన్సర్, ఇది క్యూర్ రేట్ చాలా చాలా హైగా ఉంటుంది దీంట్లో. మళ్ళీ ఒక్కసారి 6 నెలల ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నారంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 10%. అలానే నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని ఇంకో రకమైన లింఫోమా, బ్లడ్ క్యాన్సరే. అది కూడా సేమ్ ఇలానే గడ్డల్లాగా ఉంటుంది, శంకలో కానీ మెడలో కానీ గజ్జల్లో కానీ. అలాగే ఈవినింగ్ అయితే టెంపరేచరు, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం ఇలాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు. సో వీళ్ళకి కూడా మనం లింఫ్ నోడ్ బయాప్సీ చేసి మనం కానీ ప్రూవ్ చేయగలిగితే నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని వచ్చింది అనుకోండి, ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. హాడ్జ్కిన్స్ బెటరా, నాన్ హాడ్జ్కిన్స్ బెటరా అంటే హాడ్జ్కిన్సే బెటర్, ఎందుకంటే క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నాన్ హాడ్జ్కిన్స్లో 60-70% క్యూర్ ఉంటే హాడ్జ్కిన్స్ లింఫోమాలో మోర్ దెన్ 90% క్యూర్ ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్గా కానీ పేషెంట్గా కానీ మీకు ఎలాంటి క్యాన్సర్ కావాలి, ఈ రెండిట్లో లింఫోమా నాన్ హాడ్జ్కిన్సా అంటే హాడ్జ్కిన్సే బెటర్ అనమాట. బికాస్ క్యూర్ రేట్ ఎక్కువ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇలానే పెద్దవాళ్ళల్లో కొంతమందికి మామూలుగా మనకి ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయితేనో, పైనుంచి కింద పడితేనో ఎముకలు విరిగిపోతుంటాయి. అలా కాకుండా వీళ్ళకి చిన్న అటు ఇటు దొల్లినా కూడా, బెడ్లోనే దొల్లినా కూడా వాళ్ళకి ఎముకలు విరిగిపోతుంటాయి అనమాట. సో వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఆ ఎముకలు మెత్తబడిపోతుంటాయి. దాంతోపాటు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము, రక్తహీనత అవ్వడము, దీనివల్ల ఇలాంటిది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటాం, దాన్ని మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటాం. వీళ్ళకి కూడా మనము ఒక 4 నెలల కీమోథెరపీ ఇచ్చి అట్లాగా
బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ చేయగలిగితే వాళ్ళలో కూడా ఇక్కడ మల్టిపుల్ మైలోమా అనేది నాట్ ఎ క్యూరబుల్ డిసీజ్, బట్ యూ కెన్ కంట్రోల్ ద డిసీజ్ అనమాట. కంట్రోల్ జస్ట్ లైక్ మనకు షుగర్ బీపీ వస్తే ఒకసారి మందులు వేసుకుంటూ ఉంటే కంట్రోల్గా ఉంటుంది కదా, అలానే మైలోమా కూడా ఒకసారి వచ్చిందంటే మనం అదంతే ఇంకా ఉండదు, మన బాడీలోనే ఉండిపోతుంది. దాన్ని వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్ విత్ సమ్ మెడికేషన్స్. దాన్ని మల్టిపుల్ మైలోమా అంటాం. ఇంతకుముందు ఒక రకం అనుకున్నాం కదా అక్యూట్ లుకీమియాస్ అని, అలాగే క్రానిక్ లుకీమియాస్ అని ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 6 months 1 year నుంచి మన బాడీలో ఉంటుంది అనమాట క్రానిక్ లుకీమియాస్ అనేది. యాజ్ సచ్ క్రానిక్ లుకీమియాస్ పెద్దగా ఏం చేయదు, కానీ వాళ్ళకి బరువు తగ్గిపోవడం, ఇక్కడ లివరు స్ప్లీన్ బాగా పెరిగిపోవడం, ఇక్కడ గజ్జల్లో ఇక్కడ మెడల్లో అంతా గడ్డలు రావడం ఇలా ఉంటుంది అనమాట. దాంట్లో కూడా క్రానిక్ లుకీమియాస్లో కూడా 2 types ఉంటాయి, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అని. క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అంటే మన పాత సినిమాలో గీతాంజలిలో నాగార్జునకు వచ్చిందని చెప్పి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. ఆ టైంలో క్రానిక్ మైలాయిడ్ లుకీమియాకి ట్రీట్మెంట్ లేదు, దట్ ఈస్ 20-25 years బ్యాక్. ఆ టైంలో కాబట్టి ఆ సినిమాలో నాగార్జున చనిపోతాడు. కానీ ఆ 2000లో మనకు ఆ ట్యాబ్లెట్ ఒకటి వచ్చింది, ఇమాటినిబ్ అనేది ఒక ట్యాబ్లెట్ అనమాట. దాంతో మొత్తం ఆ జబ్బు అనేది కంప్లీట్గా నయమయ్యేటట్టు అయింది అనమాట ఆ ట్యాబ్లెట్. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ యూజ్ లైఫ్ లాంగ్ వాడాలి ఆ ట్రీట్మెంట్. ట్యాబ్లెట్ రోజు నైట్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జబ్బు నయం అవుతుంది, ఆర్ యూ కెన్ కంట్రోల్ ద డిసీజ్ అనమాట.